RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నైకొత్తపల్లి మండలం నాగసముద్రం వైఎస్ఆర్సీపీ సర్పంచ్ సుధారాణి పాత్రికేయుల సమావేశం నిర్వహించిన సుధారాణి తమ భర్త ఓబులేష్ మాట్లాడుతూ నిన్నటి రోజున టీడీపీ నాయకులు తమపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, పంచాయతీ నిధులు దోచుకున్నారు అనడం అవాస్తవం, ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పంచాయతీ నిధులు ప్రతి రూపాయి గ్రామాభివృద్ధికే వినియోగించడం, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు. సెక్రటరీ సర్పంచ్ కలిసి నిధులు దుర్వినియోగం చేశారన్న మాటలు అవాస్తవమన్నారు. గ్రామ పంచాయతీ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి చేశాం, ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేయడం సరికాదు, అవినీతి జరిగినట్లు నిరూపిస్తే నిధులు వెనక్కి కట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మైలారపు గోవిందారెడ్డి, మండల కన్వీనర్ డోలా రామచంద్రారెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నిన్నటి రోజున నాగసముద్రం ఒక ఏ పదవి లేనంతను నాగసముద్రం గ్రామ సర్పంచ్ అయిన భర్త గురించి చాలా అసభ్యంగా మాట్లాడినాడు. ఎందుకు అతనికి ఏం సంబంధం ఉంది? ఒక వార్డు నెంబర్ కాదు, ఒక గ్రామ పెద్ద మనిషి కాదు, అతనికి ఏ పదవి లేదు. అయినా కూడా బిల్లులు అవి తిన్నారని చాలా రూగా మాట్లాడినాడు. అంతేకాకుండా మాటకు ఒకసారి మాటకు తర్వాత రౌడీ షీటర్ అని అది అంటాడు. అతనికి కూడా ఎన్నో కేసులు ఉంటాయి. అయినా కూడా వాళ్ళ పార్టీ మారినా కానీ ఎప్పుడు కూడా వీళ్ళు రౌడీ షీటర్ కింద ఇరికియాలని అతను అనుకోలేదు. మామూలే ఏమి ఊర్లో రౌడీ షీటర్ ఇప్పటికే 100 సార్లు అన్నాడు. అతను అట్లా అనడం కరెక్ట్ కాదు. కొంచెం మంచిగా మాట్లాడితే బాగుంటుంది. నిన్నటి రోజున అతను సచివాలయంలో బీగాలు వేసేకి వెళ్ళాడు. అతనికి ఏం సంబంధం ఉంది? ఒకవేళ బిల్లులు చేసుకొని తిన్నారు అని చెప్తున్నారు కదా, అవి చూపించండి మేము తిన్నామా అని. ప్రూఫ్ ఉంటేనే కదా. ప్రూఫ్ లేనప్పుడు ఎట్లా మాట్లాడినా అతనికి ఏం సంబంధం ఉంది? మండలంలో పంచాయత్ సెక్రటరీ గారు వాళ్ళు తిన్నారంటున్నారు కదా, తిన్నామని గ్యారంటీ ఏముంది? చూపియాలి కదా ప్రూఫ్లు ఏమన్నా ఉంటే. బీగాలు వేసే అతనికి ఏం సంబంధం ఉంది? అందరికీ నమస్కారం. ఇక్కడ వేచేసినటువంటి మా తోటి లీడర్లకి, అలాగే పత్రికా విలేకరులకి ముఖ్యంగా నేను చెప్పడం ఏమనగా, నిన్నటి రోజున నాగసముద్రం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గ్రామ పంచాయతీ పైన, సర్పంచ్ పైన, అలాగే పంచాయతీ సెక్రటరీ గారు అయినటువంటి మేడం పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ సర్పంచ్ భర్త కలిసి కుమ్మక్కయ్యి దాదాపుగా 12 లక్షలు డ్రా చేసినట్టు ఆయన పత్రికా ముఖంగా చెప్పినాడు. వాటికి సంబంధించి మేము ఏ రకంగా దాన్ని డ్రా చేసుకున్నామో వాటికి ఆయన తెలియకోకుండా ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. వాటికి సంబంధించి నేను కొన్ని ఎవిడెన్స్ చూపిస్తా. అది మీ పత్రికల వాళ్ళు కొంచెం ఆయనకి జ్ఞానోదయం కలిగేటట్లుగా చూపిస్తారని చెప్తున్నా. నిన్నటి రోజున ఆయన ఏదో చెప్పాడు, 8 మార్చి 2025 నాకొద్దు ఒక బిల్లు పెట్టారు 1,04,000 చిల్లరని. అలాగే అదే బిల్లుని మళ్ళీ 9/3/2025 అదే బిల్లుని మళ్ళీ ఇంకోసారి పెట్టారని చెప్పి డబల్ టైం చేసుకోండి అని చెప్పి చెప్పినాడు. అరే 8/3/2025 నాకొద్దు, బిల్లు రిజెక్ట్ అయింది. ఒకసారి నువ్వు చదువుకున్న వ్యక్తే, నువ్వు కూడా ఏదో డిగ్రీ చేసినా చెప్తా అంటా గానీ మూర్ఖంగా మాట్లాడుకోకుండా బిల్స్ అనేటివి ఏ రకంగా పడతాయో చూసుకో. అందులో 2003వ తేదీ 3వ నెల 8వ తేదీ రిజెక్ట్ అయింది బిల్లు. 9వ తేదీ బిల్లు అది యాక్సెప్ట్ అయింది. ఇది నెంబర్ 1. దీన్ని కాల్సింటే మీరు అది అక్కడ పోయినా, లేదంటే నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం మీకు చూపిస్తా. మీ స్టేట్మెంట్ పట్టుకుని నువ్వు మాట్లాడమే కానీ స్టేట్మెంట్ లేకోకుండా నువ్వు మా దగ్గర ఉన్న ఎస్టిమేట్ ప్రకారము చూడు, అప్పుడు తెలుస్తుంది నేను బిల్లులు వాడుకున్నా లేదనేది. పైగా సర్పంచ్ ఖాతా లేకుండా డైరెక్ట్ సర్పంచ్ భర్త ఖాతాలో చేరినట్లు నువ్వు మాట్లాడుతున్నావు, అది తప్పు. అలాగే ఇంకోటి ఏమంటే జంగిల్ క్లియరెన్స్ మహేశ్వర్ రెడ్డి హౌస్ టు పల్లెనగారిపల్లి హౌస్ అని చెప్పేసి ఒకటి మాట్లాడినాం. 2023-24 తేదీన నేను మహేశ్వర్ రెడ్డి హౌస్ నుంచి, అంటే సర్కిల్ నుంచి, వెంకటపల్లి సర్కిల్ నుంచి పల్లెనగారిపల్లి వరకు రోడ్డుకి ఇరువైపులా చెట్లు విపరీతంగా పెరిగినాయి, మాకు తగ్గుతున్నాయని చెప్పేసి ఆ గ్రామస్తులు అడిగిన వెంటనే మరుసటి రోజు నేను దాన్ని క్లీన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి నేను విత్ ఫోటోలు సహా మీకు చూపిస్తాను. నేను ఫోటోలు సహా మీకు చూపిస్తాను. ఇది దానికి సంబంధించిన ఎస్టిమేట్. ఇందులో డిఈ సార్ సంతకాలు, ఏఈ సార్ సంతకాలు, ఎస్సీ సార్ సంతకాలు, మొత్తం సంతకాలు ఉంటాయి. సంతకాలు ఏంది, నేను ఏ ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీ నుంచి నేను తీసుకోలేదు. ఇది కూడా తెలుసుకొని మా దగ్గర నీకు డీటెయిల్స్ లేకపోతే నన్ను అడుగు, నేను ఇస్తా ఏం కావాలనేది. లేదంటే మా పంచాయత్ సెక్రటరీ గారిని అడగండి, లేదంటే గౌరవ మా సర్పంచ్ గారిని అడగండి, మీకు ఇస్తుంది. అంతేగాని లేనిపోయిన నిందారోపణలు చేస్తూ గ్రామ పంచాయతీ నాగసముద్రాన్ని అనవసరంగా భ్రష్టు పట్టిస్తూ అక్కడ ఉన్న జనాలకి రాంగడి అంటిస్తూ ఇబ్బంది పడే పని చేయదు నువ్వు. అలాగే ఇంకోటి ఏం చెప్తున్నావు, నువ్వు
ఎంజీఎన్ఆర్టీసీ నిధులు అని చెప్తున్నావు. గతంలో ఎప్పుడో నువ్వు కాంపౌండ్ వాల్ కట్టినాను, ఆ కాంపౌండ్ వాల్ డబ్బులు పన్నాయి, దాన్ని తెచ్చుకో తిన్నాడు సర్పంచ్ గారు, తర్వాత వచ్చేసి సెక్రటరీ గారి దగ్గర కలుసుకొని చెప్పి అంటున్నావు. కానీ గతంలో మేము చేసినప్పుడు నేను సచివాలయం కాంట్రాక్టర్, తర్వాత ప్రభాకర్ రెడ్డి అనే అతను ఆర్బీకే క్యాండిడేట్, వాళ్ళిద్దరికీ కలిసి వెండర్ కోడ్ రాకుండా ముందు, వెండర్ క్రియేట్ కాకుండా ముందు మా కంపల్సరీ పంచాయతీ అకౌంట్లో పడిన డబ్బులు 1,72,000 అకౌంట్ పడింది. అది మాకు కంపల్సరీ చెక్ ద్వారా మేము తీసుకొచ్చుకున్నాం, అంతేగాని నీ డబ్బులు ఏదో తీసుకున్నట్టు ఈ రోజు కూడా నువ్వు నిరూపించుకున్నావు అనుకో, దానికి మేము ఖచ్చితంగా రెడీగా ఉన్నాం. కానీ లేనిపోనివి అనవసరంగా మాట్లాడి జనాలకు రంగాన్ని ఇస్తున్నావు, ఇది పద్ధతి కాదు. నువ్వు అన్నట్టు సర్పంచ్ గారి ఖాతాలో కాకుండా సర్పంచ్ భర్త గారి ఖాతాలోకి అమౌంట్లు పడి ఆయన సొంతంగా డ్రా చేసుకోండి అని చెప్పి నువ్వు సభాముఖంగా చెప్పావు. నేను 2023-24 నుంచి వర్క్స్ అనేది చేసుకుంటూ వస్తాను పంచాయతీలో. అంటే గ్రామస్తులకు సంబంధించి నీటివి కానీ, డ్రైన్ కానీ, లైట్లు కానీ వాటిని నా సొంత డబ్బులు పెట్టి నేను చేసుకుంటూ వస్తున్నా. గౌరవ సర్పంచ్ గారు, పంచాయత్ సెక్రటరీ గారు ఆదేశాల మేరకు వాళ్ళ పర్యవేక్షణలోనే మేము చేసుకుంటూ వస్తాం. నేనైతే సొంతంగా నేను ఏ రోజు నిర్ణయం తీసుకోలే, నేను చేయడానికి వెళ్ళా. వారి ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలోనే మీరు మరి పలానా పని చేయండి అంటే పలానా పని చేసుకుంటూ వస్తాం. అలాగే చేసిన ప్రతి పనికి చేసే మొదలు పెట్టేటప్పుడు ఒక ఫోటో, తర్వాత లాస్ట్ పని అయిపోయిన తర్వాత ఫోటో, ప్రతిసారి మా గౌరవ సర్పంచ్ గారికి, తర్వాత పంచాయత్ సెక్రటరీ గారికి నేను ఫోటోలు పెట్టుకుంటూ వస్తున్నా. సరే నేను చేసినని చెప్పి ప్రతిదీ నువ్వు చెప్తావు, నువ్వు 40 లక్షలు తినే అంటావు. సరే నువ్వు చేసుకున్నావు మన మార్చిలో రీసెంట్గా 45,000 పెట్టి పెన్సిల్కి డబ్బులు పెట్టి తీసుకున్నావు. నా తీర్మానం పెట్టి తీసుకున్నావు నువ్వు. మా సర్పంచ్ గారి తీర్మానం పెట్టి కానీ, పంచాయత్ సెక్రటరీ గారి దగ్గర తీర్మానం ఏమైనా ఉందా? అలాగే 36,000 పెట్టి లైట్లు వేసుకుంటాం. సర్పంచ్ గారి తీర్మానం ఏమైనా ఉందా? దానికి లేదు. మోటార్ కట్టినే ఇచ్చారు. తర్వాత నీ తమ్ముడు ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మీకు ఫీల్డ్ అసిస్టెంట్గా ఉండడానికి గ్రామ సర్పంచ్ గారి తీర్మానం కాదు. తీర్మానంలో మీరు సొంతంగా ఫోర్జరీ చేసి పెట్టుకొని, సర్పంచ్ గారి సంతకం ఫోర్జరీ చేసి పెట్టుకొని మీరు జరిగేది కదా. దీనిపైన నిజానిజాలు తెలుసాలని గౌరవ మండలాధికారులకి, అలాగే జిల్లా అధికారులకి నేను ఈ సభాముఖంగా కోరుకుంటాను. పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్స్ అంటే చెత్త ఊడ్చే వాళ్ళ డబ్బులు కూడా నా అకౌంట్లో పెట్టుకోవాలని చెప్పి మాట్లాడతాను. అది ఈ రోజు కాదు, మేము మా సర్పంచ్ గారు అనే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు మేము వాళ్ళ అకౌంట్లోకి వేసుకున్నాం. కానీ వాళ్ళ అకౌంట్లోకి, సొంత అకౌంట్లోకి నీ కాలం కూడా రేపు స్టేట్మెంట్ సహా మొత్తం తీసిస్తా వెళ్తాం. నాగసముద్రం గ్రామంలో మీ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు 15 సిమెంట్ హోల్స్ వేసావు అక్కడ. వాటికి సంబంధించి మా పంచాయతీ గంటలో 45,000 డ్రా చేసుకున్నావు నువ్వు. వాటికి సంబంధించి మా పంచాయత్ సెక్రటరీ గారికి, గౌరవ మా సర్పంచ్ గారు చెప్తానన్నారు, డబ్బులు వాడుకున్నారు, దానిపైన పంచాయతీ నాగసముద్రం రాపించండి మేడం. రేపటి రోజు ఆడిట్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతాము. అలాగే 36,000 పెట్టి లైట్లు వేయించినావు, 69,000 పెట్టేసి మోటార్ ఇచ్చినావు. అందులో చిన్న సమస్య వచ్చింది, చిన్న సమస్యలు కూడా మేమే డబ్బులు పెట్టి చేస్తానంటాను. మరి ఈ 45,000, 36,000, 70,000 నువ్వేలాగా డ్రా చేసుకున్నావు? నువ్వు ఏం పని చేయనప్పుడు ఇది నీకు తెలీదా? అందులో పని చేసినట్టు లేదంటూ ఈ బోర్డు పైన నువ్వు రాపిమని దానికి పంచాయత్ సెక్రటరీ గారిని, సర్పంచ్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నువ్వు లేనిపోని ఆరోపణలు చేస్తూ పంచాయతీని ఇబ్బంది పెడుతున్నావు. నాగసముద్రం గ్రామంలో శుక్రవారం రోజున సచివాలయానికి లాక్ వేయడం జరిగింది. నువ్వు రౌడీజం చేసి లాక్ చేస్తున్నావా? నేను రౌడీజం చేసి లాక్ చేస్తానా? కానీ అందులో నువ్వు ఏ రకంగా పోయి వాళ్ళని బెదిరించి లాక్ చేసుకొని బయట పెట్టుకుంటావు. నువ్వా రౌడీ నేనా? గ్రామస్తులకి మొత్తం తెలుసు. కాబట్టి నిన్ను 2021లో సర్పంచ్గా నువ్వు తరం కావని ఉద్దేశంతోనే నిన్ను పక్కన పెట్టి అత్యధిక మెజార్టీతో ఏదైతే నువ్వు రౌడీ షీటర్ భర్త అంటాడో మా సర్పంచ్ గారైనటువంటి సుధారాణిని అత్యధిక మెజారిటీతో నాగసముద్రం గ్రామస్తులు గెలిపించినప్పటికీ నువ్వు అర్థం చేసుకోవాలి, రౌడీ షీటరా మంచి వ్యక్తి అనేది. నేను రౌడీనా నువ్వు రౌడీనా అన్నట్లు నువ్వే నీ విజ్ఞతకి వదిలేసి తెలుసుకోవాలని ఈ సభాముఖంగా చెప్పుకుంటాను. అలాగే మన శుక్రవారం రోజు నువ్వు ఏ అధికారంతో పోయి అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ గారిని మీరు రాదని చెప్పి ఆమెను నానా దుర్బెసలాడుతూ బీగం వేసుకొని నువ్వు ఎట్లా కూర్చుంటావు, ఇంట్లో పెట్టుకొని బీగాలు పెట్టుకున్నావు. నువ్వేమన్నా అధికారా? పోనీ ఆయన అధికారవే, లేదంటే నువ్వేమన్నా మన ప్రజాప్రతినిధి